స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవరా మూవీ క్లైమాక్స్ ను సయఫ్ అలీ ఖాన్ కి గాయం కారణంగా పోస్ట్పోన్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ యొక్క క్లైమాక్స్ షూట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం అయితే మార్చి 2వ వారం నుంచి దేవరా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి లుక్ అదిరిపోతుందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం ఎన్టీఆర్ గారు డిఫరెంట్ మేక్ ఓవర్ ని ట్రై చేస్తున్నారు. ఇండియాలో చాలా వరకు పాపులేషన్ అసలు ఫ్లైట్ లో జర్నీ చేయలేదని, అందుకే నా ఈ ఫైటర్ మూవీ జనాలకు అర్థం కాలేదని ఫైటర్ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ఆ కామెంట్స్ అప్పుడైతే వైరల్ అయ్యాయి. ఇప్పుడైతే రీసెంట్ గా ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రెస్ మీట్ లో వరుణ్ తేజ్ గారిని ఆ కామెంట్స్ పై మీ స్పందన ఏంటి అని అడగ్గా సిద్ధార్థ్ లాంటి పెద్ద డైరెక్టర్ గారు ఆ కామెంట్ కి ముందు వెనక ఏం మాట్లాడారో నాకు తెలియదని, నేను అందరిలాగే ఒక చిన్న క్లిప్ ను మాత్రమే చూశానని, సో నేను మాట్లాడడానికి ఏమీ లేదని వరుణ్ తేజ్ గారు చెప్పారు. కల్కి ట్రేజర్ అయితే నెక్స్ట్ మంత్ మార్చిలో విడుదలవుతుందని, ఈ ట్రేజర్ యొక్క లెంత్ 1 నిమిషం 23 సెకండ్లు ఉంటుందని అప్పుడైతే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ అయితే వైరల్ అవుతుంది. కల్కి మూవీని ప్రపంచవ్యాప్తంగా 22 భాషల్లో విడుదల చేస్తున్నారని ఓ న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఎలాంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమైతే కల్కి 2898 AD మూవీ అత్యధిక భాషల్లో రిలీజ్ అయిన మూవీగా నిలుస్తుంది.